పర్యావరణాన్ని కాపాడుకోవటానికి పచ్చదనాన్ని పెంచడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగోలు మినీ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాతలతో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్యకారక ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో 4,10,000 మొక్కలు ఒక్కరోజే నాటేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ ఏడాదిలో జిల్లాలో 35 లక్షలకు పైగా మొక్కలు నాటేలా దృష్టి పెట్టామన్నారు. తద్వారా జిల్లాలో ప్రస్తుతం 36% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని ఏడాది 50% పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవటంపైనే మానవజాతి మనుగడ ఆధారపడి ఉందన్నారు. ఈ విషయాన్ని ఆనాడే అశోక్ చక్రవర్తి గుర్తించి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అతిథులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక కేంద్రీయ విద్యాలయంలోనూ జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఏక్ పేడ్ మా కే నామ్, తల్లి పేరుతో ఒక మొక్క అనే నినాదంతో కలెక్టర్తో కలిసి విద్యార్థులు కూడా మొక్కలు నాటారు. చూడమ్మా సార్ ఇటు చూడు. మేడం మేడం ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు మొదటి ఫంక్షన్గా ఇక్కడ కేంద్రీయ విద్యాలయ ఒంగోలులో ఏక్ పేడ్ మా కే నామ్ పే అనే ప్రోగ్రాంలో భాగంగా పిల్లలతో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా అన్ని మండల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు 4,10,000 ప్లాంట్స్ నాటబోతున్నాము. సో మొక్కలు నాటించడమే కాకుండా దాన్ని బతికించడం, దానిపైన ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాము. మన జిల్లాలో 36% ట్రీ కవర్స్ ఉన్నాయి. దాంట్ని 50%గా చేయడానికి త్రూఅవుట్ ద ఇయర్ ఈ 1 ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుకు వెళ్తున్నాము. ప్రజల అందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క ప్లాంట్ అయినా మీరు ప్లాన్ చేసి దాంట్ని బతికించాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. దాని మేరకు పని చేయాలని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుతున్నాము త్రూ మీడియా.